బావా అదిగో చూడు నెలవంక. ఇప్పుడు కళ్ళు మూసుకో బావా. నంచుడుకు అడ్చుడు. ఇప్పుడు ఇష్టమైన వాళ్ళని చూడాలి. రా చూపిస్తాను. ఏయ్ వెన్నెల, ఎక్కడికి వెన్నెలా? చెప్తాను పద బావా. బావా ఇప్పుడు నువ్వు ఎవరినైతే చూస్తావో వాళ్ళంటే నీకిష్టం, వాళ్ళకి నువ్వంటే ఇంకా ఇష్టం. ఆ ఇష్టం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎందుకంటే నెలవంకకి అంత మహత్యం ఉంది. అయ్యో ఇటు కాదు బావా, అటు. అయ్యో బావా, చూడాల్సింది అక్కని, నన్ను కాదు. నాకేంటి మోహినిలో వెన్నెల కనిపిస్తుంది? ఎందుకు అలా అరిచి చచ్చావో? వెన్నెల వాసు ఎక్కడ? ఎన్నెల వాసు? వామ్మో, ఊళ్ళోకి దొంగకోళ్ళు పట్టేవాళ్ళు వచ్చారంట. కొంప తీసి వాళ్ళేమన్నా పట్టుకెళ్లారా ఏంటి? అన్నయ్య ఇంకా ఎంతసేపు అన్నయ్య? కోడి తినాలంటే కోడి కాలాలి కదరా. సరే అన్నయ్య. నానమ్మ, వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు? తీసుకెళ్లి ఏం చేస్తారంటావేమిటే? కోసి కూర వండుకుంటారు. అన్నయ్య ముందు తినరా. అన్నయ్య కోడి బొచ్చు అన్నయ్య. బొచ్చే, ఇది మన కోడి బొచ్చే. నువ్వు తినరా. సరే అన్నయ్య. నానమ్మ, అలా చేయడానికి వీల్లేదు. నేను వెళ్ళి ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాను, సరేనా? ఎక్కడ నెతుకుతావే? ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తానులే నానమ్మ. ఎన్నలా ఆగవే. రేయ్ ఆనియా, నువ్వు ఆ సినిమా మత్తులో నుంచి బయటకొచ్చి మన మిల్లులో నాతో పాటు ఏదో ఒక పని చేసుకో. అనియా నువ్వు బండా పనియా, ముందు బండాపు. ముందు మనకున్న వ్యాపారాలన్నీ ఎవరికైనా అప్పచెప్పి కాలు మీద కాలుసుకుని దజ్జాగా ఇంట్లో కూర్చోనియా. నీ తమ్ముడు గురించి నీకు తెలియదనియా. ఒక్కసారి గానీ నా సినిమా మార్నింగ్ షో థియేటర్లో పడినాయి, సాయంత్రానికి స్టార్ డైరెక్టర్ అయిపోతా. అప్పుడు నాతో పాటు మీరందరూ కూడా సెలబ్రిటీలు అయిపోతారు. ఎంతో మందికి జీవితాలు ఇవ్వాలనుకున్న నన్ను పోయి మిల్లులో జీతానికి పనిచేయమంటావా? రేయ్, ముందు నువ్వు ఆ కళలో బతకడం మానేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం నేర్చుకో. బావా, వెన్నెలా? బావా, వెన్నెల వాసు కనిపించడం లేదు.
మీరిద్దరు ఇక్కడే ఉన్నారుగా వెన్నెల వాసు కనిపించట్లేదు అంటారేంటి? వెన్నెలా వాసు అంటే తను పెంచుకున్న కోడి పెట్ట కోడి పుంజు. నువ్వు సరిగ్గా చూసావా? చూశాను బావా. నానమ్మేమో ఊళ్ళోకి దొంగ కోళ్ళు పట్టే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏమైనా పట్టుకెళ్లారేమో అంటుంది. నువ్వేం కంగారు పడుకోదునా, ఈ పాటికి ఒకటి రోస్ట్ ఒకటి ఫ్రై అయిపోయి ఉంటాయి. నిన్ను చంపేస్తాను. చిన్నప్పటి నుంచి వాటిని ఎంతో ప్రేమగా పెంచాను. ఇప్పుడు వెన్నెల వాసుకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. సరే సరే, ముందు నువ్వు ఆ ఏడు పాపు. నువ్వు ముందెళ్ళి ఆ కోళ్ళు ఎక్కడున్నాయో చూడుపో. బావా అదే అదే వెన్నెల వాసు. అవునదినా, వాటిని ఎలా గుర్తుపట్టాలి? ఫోటో ఏదైనా ఉందా? ఏం అవసరం లేదు. నువ్వు వాటి దగ్గరికి వెళ్ళి వెన్నెల వాసు అనంటే పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తాయి. వెళ్ళు వెళ్ళు. పిలిస్తే కుక్కలు వస్తాయని తెలుసు, కోళ్ళు కూడా వస్తాయి వదినా. రైట్, ముందు నువ్వు వెళ్ళరా. ఆ, సరే. వెన్నెల వాసు, వెన్నెల. బావా మనము వెళ్ళి వెతుకుదాం. పద. వెన్నెల, నేను కోళ్ళ కోసం తిరుగుతున్నానని ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే నా పరువు పోతుంది. బావా మళ్ళీ అలానే అంటున్నావు. అయ్యో సారీ సారీ సారీ. నీకు వెన్నెల వాసు కన్నా నీ పరువే ముఖ్యమా? లేదు లేదు లేదు, నాకు పరువు ముఖ్యమే కాదు, వెన్నెల వాసుయే ముఖ్యం. వెళ్దామా? వాసు బావా, ఆ? వాసు బావా. ఏంటి? అయ్యో బావా నిన్ను కాదు, కోడ్ని. నువ్వు పద. వాసు బావా, వాసు బావా. వెన్నెల వాసు బావా, వెన్నెల బావా. ఆ పాపు. వెన్నెల వాసు బావా, వాసు బావా, వెన్నెల. బావా పద పద బావా. ఈటా పద. ఈటా. ఎటో కట్టు పద. సరే. వెన్నెల వాసు, వాసు, వెన్నెల, వెన్నెల. ఎక్కడికి పోయారే? నన్ను వదిలేసి ఎక్కడికి పోయారే? అమ్మా, వెన్నెల వాసును చూసారా? వెన్నెల వాసు ఎక్కడున్నారు? పొద్దు నుంచి అవి తిన్నాయో లేదో. వాసు బాబా బాబా బాబా. బాబా బాబా బాబా, ఇది వెన్నెలేక. వెన్నెల ఈకనా? అదే బాబా, కోడి ఈక. కోడి ఈక నాకు తెలుసు, ఇది వెన్నెలదని నీకెలా తెలుసు? నా వెన్నెలేక నేను గుర్తుపట్టలేనా? కావాలంటే వాసు చూడు. ఇదిగో ఆచ్! సత్యం బావా, ఇది నా వెన్నెలేకే. ఇది వెన్నెల ఈక నీకు తెలుసు కదా? నువ్వు కన్ఫర్మ్ కదా? నీ క్లారిటీ ఉంది కదా? పక్కా నువ్వు కన్ఫర్మ్ కదా? క్లారిటీగా ఉన్నాను. అయితే వెన్నెల ఎక్కడో ఉన్నట్టుంది, వెతుకుదాం పద. బావా ఏయ్! అయ్యే, ఏమైంది? ఏమైంది వెన్నెల? ఈక పీకరంటే పీక కోసేసి ఉంటారు బావా. ఏయ్, నువ్వేడకు. ఈక పీకరు, పీక కొయ్యరు. పద వెతుకుదాం పద. బావా అన్నయ్య, ఎవరో పిలిచారు. పిలవలేదురా, అరిచారు. చూడు బావా, నా వెన్నెల వాసుని చంపి తింటున్నారు. అన్నయ్య, మనం మర్డర్ చేసామంటున్నారు. వాళ్ళు అలాగే అంటారు, నువ్వు తినరా. రే 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 రే, ఊళ్ళో అన్ని కోళ్ళు ఉండగా మీకు ఈ కోళ్ళు దొరికాయారా? కోళ్ళల్లో వ్యత్యాసం ఏముంటుంది సార్? మాకు అన్ని కోళ్ళు ఒకటే. అయినా మీ కోళ్ళు మాకు దొరకలేదు, మేము కష్టపడి పట్టుకున్నాం కదన్నయ్య. వాళ్ళు అలాగే అంటారు,
నువ్వు తినరా. సరే. రే దున్నపోతుల్లా ఉన్నారు. నా కోళ్ళని దొంగిలించే బదులు దర్జాగా పని చేసుకొని బతకచ్చుగా. అన్నయ్య నన్ను పని చేయమంటున్నారు, నాకు భయంగా ఉందన్నయ్య. వాళ్ళు అలాగే అంటారు, మనం ఇలాగే ఉంటాం. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. మిమ్మల్ని సంగతి- ఆగు బావా, ఆగు బావా. వెనలా వీళ్ళని వద్దు. చంపేస్తాను. వెనలా ఆగు ఆగు. అన్నయ్య వదిన వెన్నెల వాసు దొరికారు. అబ్బా నానా వాసు, వెన్నెలా, మిమ్మల్ని ఎవరు కొట్టలేదు కదా, తిట్టలేదు కదా? వెనలా ఇప్పుడు హ్యాపీనా? చాలా హ్యాపీ బావా. హా, సరే ఇంకింటికి వెళ్దామా? రేయ్, నా వాసు వెన్నెల దొరికారు కాబట్టి బతికిపోయారు, లేదంటే అన్నయ్య వినరా. ఇంకోసారి ఊళ్ళో కనిపించినా కోళ్ళని ఎత్తుకెళ్ళినా మీ ఇద్దరిని ఇదిగో ఇలా కోడిని కాల్చినట్టు కాల్చేస్తాను, జాగ్రత్త. వెనలా ఇంటికి వెళ్దామా? రా. అన్నయ్య చెప్పేవాడికి వినేవాడు లోకువ. నువ్వు తినరా. అలాగే అన్నయ్య. బాగుందన్నయ్య. స్వామి, ఇదే మోహిని ఇల్లు.
మోహినికి ఎవరూ లేరని చెప్పారు కదా. అవును స్వామి, తను కానాదా. ఈ ఇంటిని చూస్తుంటే మీకేమీ అనిపించడం లేదా? మోహిని ఎప్పుడో చనిపోయింది అన్నారు. మరి ఈ ఇల్లింత శుభ్రంగా ఎలా ఉంది? మరి మోహిని ఫోటోకి దీపం ఎవరు పెట్టారు? అయ్యా, హ్మ్, హ్మ్. ఏంటి స్వామి ఇది? ఈ ఇంటికి ఎవరొస్తున్నారో చెప్పే దిగ్బంధక చక్రం. ఒక్కసారి ఈ చక్రం మీద కాలు పెడితే కదలకుండా నిలబడిపోతారు.